హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆశ్రయ ఛానల్. మా ఊర్లో వీరం తల్లి తిరునాళ్ళు జరుగుతున్నాయండి. అక్కడికి వెళ్ళడానికి మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాము. పొద్దున్నే అమ్మవారి గుడికి వెళ్ళామండి. అక్కడ పాలు పొంగించుకున్నాం. అమ్మవారికి ఇలా ప్రసాదం కింద పాలు పొంగించుకుని ఇలా పెడతారు అందరూ. ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదండి, ఇదంతా ఫుల్ అయిపోతుంది. వీరమ్మ తల్లి తిరునాళ్ళు 15 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ. మొదటి రోజు, రెండవ రోజు అమ్మవారికి ఎదురు దీపాలు, తిరుగుడు దీపాలు ఇస్తూ ఊరంతా తిప్పుతూ గుళ్ళోకి తీసుకొస్తారు. పౌర్ణమి రోజున పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలని అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ గుడి ప్రాంగణంలో పడుకుంటారండి. అమ్మ ప్రసాదం చేస్తుంది. ఆద్య, ఆశ్రయ అయితే ఎప్పుడయ్యిద్దా అని ఎదురు చూస్తున్నారు. తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళి బొమ్మలు కొనేసుకోవాలని వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. ఇద్దరు కట్టెల పొయ్యి మీద వండడం వల్ల పొగ ఎక్కువగా ఉంది ఇక్కడంతా. ఆద్య స్కూల్ ఉంది అంటే పొద్దున్నే లెగదు అసలు. ఈ రోజు మాత్రం పొద్దున్నే లేచి అదే రెడీ అయిపోయి తొందరగా వచ్చేసింది. ఈ 15 రోజులు మా ఊరంతా చాలా సందడిగా ఉంటుందండి. అందరూ చుట్టాలందరూ వస్తారు. తిరునాళ్ళకి వెళ్ళడం, పిల్లలందరూ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక మా పరమాన్నం అయిపోయి వచ్చిందండి. బెల్లం, జీడిపప్పు, యాలకుల పౌడర్ అన్నీ వేస్తుంది మా అమ్మ. గుడి చుట్టూరు 3 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్తాము. మొదటి రోజు ఎదురు దీపం ఇవ్వడం కుదరని వాళ్ళు ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా అమ్మవారికి ఇవ్వచ్చు. తిరుగుడు దీపం అయితే కుదరదు, ఎందుకంటే ఆ తిరుగుడు దీపం అంటే అమ్మవారు వెనకాల తిరుగుతూ ఇస్తారు కాబట్టి అది కుదరదు. మేము పొద్దున్నే రావడం వల్ల కొంచెం ఖాళీగానే ఉంది. ఇంకా షాపులో కూడా ఏమీ ఓపెన్ చేయలేదు. అమ్మవారికి కొబ్బరికాయలు, పువ్వులు, చీర తీసుకుని మేము లోపలికి వెళ్ళాము అమ్మవారిని దర్శించుకోవడానికి. మీరు కూడా చూడండి అమ్మవారిని. మాది దర్శనం అయిపోయిందండి, బయటకు వచ్చాం. ఆశ్రయకి, ఆద్యకి ఆకలిస్తుందంట, అరటిపళ్ళు తింటున్నారు. ఇంకా వాళ్ళ షాపింగ్ మొదలు పెడతారు ఇప్పుడు. ఇంకా నైట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా లైటింగ్ ఉంటుంది. షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటాయి. జనం చాలామంది వస్తారు నైట్. ఇక మొదలెడదామా అన్నట్టు వెళ్ళిపోతున్నారు ఇద్దరు, ఆశ్రయ, ఆద్య. చూస్తుంది దానికి ఏం దొరుకుతుందని. ఒక బుట్ట తీసుకుంది, దాంట్లో దాన్ని దొరికినవి అన్నీ వేసేస్తుంది. అసలు అక్కడ ఏమున్నాయో ఏం వేస్తుందో కూడా చూడట్లేదు. దానికి ఏం దొరికితే చేతికి అవి వేసేస్తుంది. దాంట్లో చాలా వరకు అంతా నింపేసింది, అంతా బుట్ట అంతా అయిపోయింది. ఇక్కడ ఆద్య డాక్టర్ కిట్ అంటే పక్క షాప్కి వెళ్ళింది. ఇంకా ఆశ్రయ కూడా దాని వెనకాల వెళ్ళిపోయింది. ఆశ్రయకి ఇది ఒకటి ఉంటే చాలండి, ఈ బబుల్స్ది. అదొకటి ఉంచుకొని ఇంకేం అడగదు, వచ్చేస్తుంది అది పట్టుకుని. ఇది తను తీసుకుని వాళ్ళ అక్కకు కూడా ఒకటి ఇచ్చేసింది. నైట్ చాలా బాగుంటుందని చెప్పాను కదా, మళ్ళీ నైట్ మేము పిల్లల్ని తీసుకుని వెళ్ళాము రైడ్లో ఎక్కిద్దామని. బైక్ పెట్టుకునే ఖాళీ కూడా లేదు. మేము వెతుకుతున్నాము బైక్ ఎక్కడ పెట్టాలి అని. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పెడదామని చూస్తున్నాము. ఇది టెంపుల్ అండి, లైటింగ్తో చాలా బాగుంది కదా. ఎలా అయితే కొంచెం ప్లేస్ దొరికింది, బైక్ పెట్టేసాం. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తుంటే జీళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ జీళ్ళు తయారు చేసే వాళ్ళంతా అమలాపురం, రావులపాలెం నుంచి వచ్చి ఇక్కడ చేస్తూ అమ్ముతూ ఉంటారు. జీళ్ళు, ఖర్జూరం ఎక్కువగా అమ్ముతూ ఉంటారు.
ఈసారి రైడ్స్ అన్ని ఎక్కువగానే పెట్టారు, పిల్లలకి పెద్దవాళ్ళకి. పిల్లలకి సెపరేట్గా ఇక్కడ పెట్టారు. ఏదైనా కూడా 50 రూపీస్ టికెట్ అంట. ఆద్య ఇది ఎక్కుతా ఉందండి. ఇది ఎక్కిద్దామని టికెట్ తీసుకున్నాం, కానీ అది ఖాళీ లేదు. ఆశ్రయ మాత్రం ఇటు వచ్చింది, ఇది చూస్తుంది. అది అన్నీ ఎక్కుదాం అనుకుంటుంది, కానీ ఎక్కడానికి భయం దానికి. అది ఖాళీ అయ్యేలోపు ఇది ఆడుకుంటా ఉంది. ఆ పెద్ద పాప ఎక్కి ఆడుతుంది. ఆశ్రయ వాళ్ళ అక్కను చూస్తుంది, పైకి ఎక్కుతుంది దిగుతుంది, ఎక్కుతుంది దిగుతుంది, కానీ అది దానికి భయం వేస్తుంది పైకి వెళ్ళడానికి. ఆద్య మాత్రం బాగా ఆడుకుంది దీంట్లో. ఆశ్రయ ఎలా అయితే ధైర్యం చేసి ఎక్కింది ఈ బోటు. అది ఎక్కే వరకు ఎక్కను ఉంటుంది, ఎక్కేకి దిగను ఉంటుంది. చాలాసేపు ఆడుకుంది బాగానే. వాళ్ళ అక్కతో పాటు ఎక్కుతానంటుంది, వాళ్ళేమో ఒకళ్ళే అని చెప్పారు. ఇది 5 minutes అంట టైము. 5 minutes కన్నా ఎక్కువ కూడా ఆడలేరు పిల్లలు, చేతులు నొప్పి వస్తాయి వాళ్ళకి. ఆద్య అయితే చేతులు నొప్పి వస్తుంది అని అక్కడే ఉండిపోయింది. ఆశ్రయకి బాగా నచ్చింది ఈ రైడ్. దిగును అని ఏడ్చింది, కానీ టైం అయిపోయిందని దింపేశారు వాళ్ళు. ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇక స్మోక్ బిస్కెట్స్ ఉంటే అవి తీసుకున్నాం. ఆద్య ట్రై చేసింది ఫస్ట్ టైం.
ఆశ్రయ కూడా తింటా అని తీసుకుంది, కానీ అది తినే టైంకి అది స్మోక్ అంతా అయిపోయింది, లేదు రావలేదు. అందుకని చూస్తుంది ఏంటి రావట్లేదని. ఆశ్రయ అన్నీ చూసి అది ఎక్కుదామా అమ్మ ఇది ఎక్కుదామా అని అడుగుతుంది, కానీ అది చివరికి ఏది ఎక్కదు. టికెట్ తీసుకున్నాక భయం నేను ఎక్కనంటది అది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.